అరే బండి కనుక రాబో మాత్రం మిషన్ మొత్తం ఇక్కడ నడు పెడతా. మిషన్ అంటే పెడతావారా? అంటే నీ ఇష్టం నీకు రాబోతే మిషన్ అంటే పెడతా. వరుస వస్తుంది బాయ్ నీ ఇష్టం ఒప్పించుకోలేకపోతే వరుస వస్తుంది బాయ్. ఊరికి రాకు మిషన్ అంటే పెడతా నీ ఇష్టం. నువ్వు కొనిచ్చా మరి రాజు పద్ధతా ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పీకలేరు. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. నాని ఇక మిసిరికాడివో ఏడికే పోయేది మిసిరికాడి పోరా. నేను పో నువ్వా అది చెలుగుతే ఏమొస్తాను నీకల్లా వేల వేలు వస్తానే ఎలా వస్తాయా? ఏ నువ్వే పోనా తెలియదు. ఏ ఆవురని వస్తాను. అరే పొమ్మంటే నువ్వే పోంటాను మిసిరికాడి పోదారా? నువ్వే పోనా తెలియదు. నేను పోతారా వాళ్ళు నువ్వు పోలే గాని నువ్వు నాకు తెలియదు పో. నాకు తెలియదు పో అంటే అన్నట్టు నీ తాడు తెంపుకొని మొదల నింపా ఏంద్రా నీకు చెవి నడతలేవా? చెలుగుతే రాదా లక్షలు సంపాదించుకొస్తాను వాళ్ళకండి చెల్లులకండి. ఏం మనిషివో ఏమో దున్నపోతలో బలిసిండి పోరాడు. ఈ సుఖంగా వెంచుడే తప్పు నాదని రా. నేను ప్రేమగా వెంచుడు తప్పు నాదే. సిరప్ పాడుపడుతూ పంపులతో సిరే ఉన్నది. ఏం చెప్తాను ఏ పంపు పోతలేదే. మొన్ననే కొనుకొచ్చినా తక్కువ పోతుంది. మొన్ననే కొన్నావు కదా. ఏమో ఏమైందో దీనికి. మరి కసంటే ఎందుకు కొనుకొచ్చినావు? పోయి మన మొక్కన పడైపో. కసంటిది అంటే మనం అక్కడ వేసి వచ్చి చూస్తామా? సరే గాని అది తాటంకనైనా వేసుకోవచ్చు కానీ ముందుగా పోయి ఆ వరి కొయ్యాలి. మాట్లాడరాపో. 2 రోజుల తర్వాత పోతుంది. ఇప్పుడు ఎందుకే? 2 రోజుల తర్వాత కాదు మళ్ళీ గాలత్తది అంతా పంట. మళ్ళీ పంట అంతా నాశనం అవుతుంది. పో. వాడు ఇప్పుడు ఎక్కడో తీమిచ్చినోడు 2 రోజుల తర్వాత పోతుంది. అరే ఇప్పుడు సీజన్ టైం మళ్ళీ దొరకదంటే అందరు మాట్లాడి పెట్టుకుంటారు. అందరు కోసుకున్నాక నిమ్మలంగా కోసుకుంటావా? ఆ లోపు బాగానే వస్తుంది. ఏదో గాలి బాగా వస్తే మొత్తం అదంతా వంటది. మిషన్ కొనుకొద్ది. అబ్బో అన్ని పైసలు మంచిగానే ఉంటే బాగానే ఉండు సంసారం. చెప్పురా నీ అవ్వ అతుడుకున్న వరే తావు నా పిల్లలతో ఇంట్లో లేదంది. అది వరి పోయానట. వరి అంతా వంట అందట. దీనికి ఎరిగినట. ఓ పదిమొక్కోడా ఫస్ట్ ఫోన్ పెట్టి రాజేంద్ర బాబు నెంబర్ ఉంటే పంపిరా. మిషన్ అడుగుతాం. ఏనా నేను ఇంటికాడ ఉండనిది పండని వేసి చేయనిది. ఏ గదేం లేదురా. నెంబర్ ఒకసారి ఉంటే ఫోన్ చేయండి. నెంబర్ అన్న పంపి. రేపు నువ్వన్నా ఫోన్ చేయకి బచ్చల చొక్కా వరి పోయానట అని చెప్పు. ఇది అవతలేదు ఇంటికాడ మొత్తం ఒక్కటే ఊరు కొడుతుంది. సరే ఓకేరా. ఓ నీకు మెదడు ఉన్నదా? ఏంటిదే? ఏమని చెప్తాను వానికి? నా పిల్లని తిడతానని చెప్పు. ఇప్పుడు బాగా వస్తుంది. ఇంతసేపు ఖరాబ్ అయింది. ఇప్పుడు బాగా వస్తుంది. చెంప అడుగుతుంది. గివే పిచ్చి పిచ్చి కథలు వేసి ఫస్ట్ వారి గారు మాట్లాడరాపో. నాడు మాట్లాడేదాంపా. ఇంకా పెద్ద ఫోన్ చేసి కొడుతానని అందరు చెప్తాను. పంపకం పెడుతున్నాడు. ఏ వరకు ఇంట్లో విషయాలు బయట చెప్పద్దారు. ఇంటనే ఉంటాయి విషయాలు. అంత ఎట్లా పోసి చూడు. ఇప్పుడు మంచిగా నడుతుంది. ఎంతసేపు నడవలే? నడుస్తుంది. మూతలో ఉచితే మరి పైపు తీసి ఇంట్లో నాడు నువ్వు పో. మాట్లాడరా పోతుందరా. అరే పోతానే పోతులే అని అంత వాసన వస్తుంది. రాజు వరి పోయేస్తావా? వరి పోయానా? ఎప్పుడు? ఇవాళ పోయాలి. ఇప్పుడు ఏంది ఇవాళ కోసుడుకు ఇవాళ పిలుస్తానవా? మరి ఎప్పుడు పిలవాలిగా? ఇవ్వాలంటే కష్టం. మా భీంపేళ్ళ 2-3 పిలిచిళ్ళు వాళ్ళకి కోసేస్తా. వాళ్ళకి కోసి ఎప్పుడు వస్తావు? ఏమో మరి వాళ్ళది 4-5 గంటలు పడుతుంది. మరి సాయంత్రం అయితే కావచ్చు. సాయంత్రం అయితే ఎట్లా ఎప్పుడు కొత్తావు? సాయంత్రం 4:30 వరకు వస్తపో. నాది ఏ పాటి కొంచెమైనా 2 ఎకరాలు కోసుకొని రారాదు మా అయ్య కాదు. అరే 4:30 వరకు వస్తపో అమ్మా. 4:30 వరకు ఎందుకు? కొంచెం రాయ్యాక దయచేసి రాయ్యా కొద్దిగా. పోతానా? వాడు ఉన్నాడో లేడో. ఇప్పుడు ఎక్కడికని పోవాలి నేను? ఈ బయలు పెట్రోల్ ఉన్నదో లేదో. చెప్పులు ఎక్కనే నా నెత్తి మీద ఉన్నాయి. ఎడబెట్టుకున్నావు తెలియదా? మాత్రం బండ్లో పెట్రోల్ లేదు అంట. నీకు పంపు ఖరాబ్ అవుతుంది, బండి ఖరాబ్ అవుతుంది. 100 రూపాయలు పెట్రోల్ పోసుకొచ్చుకుంటా.
ఉన్నాయి నీ జేబులో కానీ పోతా లేవు అంతే బా ఎందుకు అక్కడ కూర్చొని తాటి చెట్టు కింద తాగుదామా నాడా మిషన్ లేదు ఆ వైర్ అక్కడనే వండాలా నువ్వు ఇక్కడనే ఉండాలా అయ్యా మరి ఆయన పోతాడు ఒట్ల పని పోతాడు అదేనా మాకు కొయ్యమని పో రాయ్యా దండం పెట్టకోసా దయచేసి అరే రాయ్యా నాకు దండం పెట్టి ఏమన్నదమ్మా బింపెలకు మాట ఇచ్చినమ్మా వాళ్ళ గోసి రావాలా జరా మాట కొరానికే చూస్తావా అగో మరి మాట రాజుగా ఏమైంది చేయను అక్కడనే పోతాంది మన నిమ్మలం కోద్దని తీరా నిమ్మతంగా ఏం లేదు బండిది పడుకోపో అక్కడ పోదాం అగో ఇప్పుడే నారా అరే చేనంతా పోతుంది నా పిల్ల అవుతుంది పొట్టు పొట్టు తింటుంది ఇంటికాడ పువ్వు ఎత్తలేదు ఏమెత్తలేదు నాడు బండిదే పో ఈ అమ్మ వచ్చి గచ్చిన అంటే నువ్వు వచ్చి గచ్చిన అంటున్నారు బింపెల్లో పోయాలరా 4 ఎకరాలు భీంపేలు పారు నాది ఏ పట్ల 2 ఎకరాలు నీ 2 గంటలు అవుతుంది సాయంత్రం వరకు అత్తపో నువ్వు రారా ఫస్ట్ అరే 4:30 వరకు ఖచ్చితంగా అత్త 4:30 వరకు ఇప్పుడు ఎంత 11:30 అవుతుంది 11:30 అవుతుంది 4:30 వరకు అత్త సరే 4:30 వరకు అక్కడనే ఉంటాం మేము బైక్ కూడా సర్దిబాటు పోయి బైక్ అయినా ఉండు 4:30 వరకు అత్త సరే ఓకే ఈ మిషన్ అంతా గబ్బు గబ్బు ఉన్నది మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడేసింది ఈ చార్జర్ కూడా గిన్నె పెట్టింది ఈ వాటర్ తాగిన మూత కూడా ఈ బ్లేడ్ ఈ మామిడికాయ అయితే తిననిస్తే కొరికిడ పెట్టిండు కోతి లెక్క ఈ రిమోట్లు కూడా అన్ని నా మిషన్ అంతా ఖరాబ్ చేస్తాడు ఏం చేస్తాను మిషన్ రమ్మను అత్తాను బా ఇది అంతే ఏంది ఈ రిమోట్లు ఈ మామిడికాయ వక్కలు అన్ని ఈ మిషన్ మీదే పెట్టుకుంటాడు ఎవడన్నా మనిషి అంటే మొత్తం నా మిషన్ అంతా ఖరాబ్ చేస్తాను అయ్యో నువ్వు మిషన్ కుట్టి బాగు సంపాదించినావు కత్తి ఎప్పుడు నువ్వు లేదు చూసి అవుతావు వారెత్తా లేకపోతే ఇంపోతావు అనుకోండి ఎత్తా ఏంటిది పడేసేది నేను రూపాయి దాసుకోను అనుకున్నా ఓ నువ్వు మిషన్ కూడా బాగా సంపాదిస్తావు నాడు మిషన్ వస్తుందానికి ఏమో చదువుతావు తనం ఎక్కడది అల్లనే ఉన్న చూడు మంచిగా చూడు ఎల్లున్నదో ఇల్లు అక్కడ ఉన్నట్టుండే నాడు కొంచెం తయారుగా పో మిషన్ వస్తుందట ఆ కొడవలు తీసుకురావద్దా పాప అంటాను రారా మిషన్ కడుపు రారా ఎంతసేపు ఉంటావురా సెల్లు చూసుకుంటా నీ సెల్లు అరిగిపోను నీ సెల్లు అరిగిపోను రారా ఏ వర్రకు రా పోరా పెళ్లి పోతాను అప్పారంటాను పోతాను మెల్లగా వస్తాను ఏ గీ కొడవలు దొరకలే ఏడబెట్టినాం ఇప్పుడు నాడు మిషన్ వస్తుందట నాడు పోదాం ట్రాక్టర్ వస్తావా మరి ఎట్లా పోదాం ట్రాక్టర్ ఎక్కడిది మన బండి లేదా ఈ బండిది ఏ బైంది ఇది లేదా ఈ బైందా పెట్రోల్ పైసలు వాటి ఇచ్చినావా నువ్వు నీ పెట్రోల్ కడిగినావా ఆ పెట్రోల్ కడిగినావో నాకు తెలుసు కానీ పా ఇలా లేదే ఓ నిజంగానే లేదా నడుచుకుంటా పోందా నీ రోగం తిరగాలి నీ రోగం తిరగాలి మొత్తం ఉందా నేను అవసరం ఇప్పుడు ఇడా అవసరం అంటే మరి వరే వస్తారు అవసరం అయితే అన్నట్టు ఈ పని నాకేడ దూతుంది నేను ఆవు కరీంనగర్ పోయి జాబ్ చూసుకుంటే జాబ్ చేసేదాకా ఈ పని చేసుకోవాలి జాబే ఉండాలి పనికి పనే ఉండాలి అంతేనా హలో ఎక్కడ దాకా వచ్చినావురా ఏమయ్యరా నీతో గోసే ఉన్నదేమరా చేనంత ఖరాబ్ అవుతుంది కొయా అట్లా చుట్టూ కొయ్యా సరేదా ఓకేరా పోయి రాదు రా మిషన్ వస్తాను పో రా వచ్చిందా వచ్చింది రా మిషన్ కట్ట మాత్రం నువ్వు మిషన్ కింద వస్తారా మనిషి అరే ఎడిపోతుంది మిషన్ గడ సూరాబోలేదు 2 ఎకరాలు అది కోసేస్తాను వావు సూరావలేదు గీరావలేదు నాకు కోసిపో అరే చెప్తున్నావారా గడ సూరాబోలేదు 2 ఎకరాలు రా కోసేస్తావు కోసినాక మీదే కొత్త కాదు మా పొలం దాటట్టు పోతారా ఫస్ట్ మాది ఉన్నది కదా మాది కోసినాక పోయొచ్చు కదా వాళ్ళకి మొదగారు వాళ్ళు పిలిచిల్లమ్మా బండి తిప్పురి రేపు మాత్రం కాల పెడతాం నువ్వు రానా రాస్తుందా ఎంతసేపు చూడాలి ఇక్కడ బాయ్ కూడా మేము అరే వీడేం మనిషిరా తాగొచ్చిన వారాకి మిషన్ కట్ట వస్తావు బండి దిగు నువ్వు ఫస్ట్ బండి దిగు ఫస్ట్ బండి దిగు మాకు వేయాలి ఫస్ట్ ఊరుకునేదే లేదు చెత్తరి వీడు వినర్రా చెప్తే బండి దిగు ఏంద్రా మిషన్ బాటకున్నది అంత ఆగం పట్టిస్తాను నాకు అర్థం కాదు ఎప్పుడు రమ్మన్నా ఫస్ట్ 4 మొదలు కోసుకొని పోవాలి కానీ వాళ్ళ కాడ పోతానేంద్రా మొదగారు సూరాబ పిలిచింది మమ్మల్ని ఏ సూరావలేదు గిరావలేదు ఫస్ట్ ఉన్న 2 ఎకరాలు కోసుకొని పో అగో ఈ ముచ్చరకు అమ్ముతున్నదేమరా సూరావతి కోసేస్తారు ఎవరు ముందు పిలిస్తే వాళ్ళకి పోతారా లేకుంటే ఎవరి పడితే వాళ్ళకి పోతారా అరే ఏమైతుంది ఒకళ్ళు ముందు వెనక కానీ మా పొలం దాటి పోతాను మాది కోసినాక పోవచ్చు అడుగుదా ఏంటిరా అత్తాజీ కదా మీకు అత్తనంటే వీడు ఆపిన అశోక్ గాడు ఎందుకు వీళ్ళు కోసినాక పోవాలట ఫస్ట్ మేము మాట్లాడాం కదా అదే ఫస్ట్ సూరావని అడిగిందిరా
అరే బండి కనుక రాబో మాత్రం మిషన్ మొత్తం ఇక్కడ అంటు పెడతా. మిషన్ అంటే పెడతావారా? అంటే నీ ఇష్టం, నీకు రాకపోతే మిషన్ అంటే పెడతా. అది పద్ధతి. అరే వరుస ఇంకా వరుస వస్తుంది బాయ్, నీ ఇష్టం ఒప్పించుకోలేదు. వరుస ఇంకా వరుస వస్తుంది బాయ్, ఊరికి రాకు. మిషన్ అంటే పెడతా, నీ ఇష్టం. నువ్వు కొనిచ్చా మరి వాడను ఒప్పించుకొని నువ్వు ఒప్పుకొని పోతాను. మిషన్ అంటే పెడతారా? వాంతో మాట వీంతో మాట పడుతున్నా. జీతం ఎక్కాలని జీతం లేదు. ఈ ఫీల్డ్ ఉన్నప్పుడు వరుసంగా వరుస పోతాం రాజు. నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు? నేను చెప్తాను కదా, నేను అదే చెప్తాను. చెప్పు. సూర్యబోలు మొదగాడు పిలిచి ఇల్లు వీళ్ళకి వచ్చినాక మీదే కొత్తాం, సరేనా? లేదన్నా మాకే ఫస్ట్ కోయాలి. ఏంది పిల్లగా నువ్వు బాగా మాట్లాడుతానా? మొత్తం అక్క నేను చెప్పేది నువ్వు వరుసంగా వరుస పోతాం. కానీ నువ్వు మిషన్ అంటే పెడతా కిచ్చుంటే మేము పడతావా? అరే ముసలి మొక్కలు చూసి మాట్లాడు. ఈ ముసలి వయసు దాన్ని ఉంటదా ఇక్కడ మేము మాట్లాడుకున్నాం. ముసలి వయసులో ఉండదా? అందరి వయసులో ఉంటారా? ఎప్పటికీ ముసలి పాపం అనద్దా? అయితే నిన్ను పాపమని నా పంట నాశనం చేసుకోమంటావా? ఏం కాదు, నాదే ఫస్ట్ కావాలి. నాశనం ఏం కాదు కదా, నువ్వు ఓపిక పట్టు. నువ్వు పెద్దదాని కదా, నేను పట్టు ఓపిక. నేను కాదు పట్టేది. లేట్ అవుతుంది. అమ్మాయి ఇది ఎక్కడ కథరా? వీళ్ళు వీళ్ళు ఏమంటే వాళ్ళు ఏమంటారు? మీ ఏడు సావనా నన్ను ఇట్లా? ఇగో ఫస్ట్ మాది కోస్తాడు, గంటలు అయిపోతాయి, తర్వాత నువ్వు మాట్లాడుకో. డాక్టర్ కొత్త ఉన్నాయా? గంటల కొద్దిగా మాట్లాడు కాదు, మాదే ఫస్ట్ పోయాలి. మాకు 4:30 కత్తా అన్నాడు. 4:30 అక్క మిషన్ అంటే అది ఖరాబ్ అయితే ఇది ఖరాబ్ అయితే 4:30 5:30 టైమింగ్ ఉండే. మనిషికే టైం లేదు. మిషన్ అందుకే లేట్ అయింది. మీ అమ్మ సంటాన్ని కొంచెం ఆగు బిడ్డ, మాది కోసినాక మీకు వస్తాడు. కొంచెం తొందరపడకులు కదా, పిల్ల ఉంటది మీకు. సరే నేను కూడా బిడ్డ సొంటిదాన్నే కదా, మరి బిడ్డ కోసం ఆగరాదు? ఓ మొత్తం చెప్తాను. అమ్మ కొద్దిగా ఒక గంట అయితే అయిపోతుంది. నాది ఒక గంటే కాదు. ఎందుకు కొడతారు ఇప్పుడు? టైం వేస్ట్ చేస్తారు అనవసరంగా. ఫస్ట్ మాది అయిపోయినాక మీరు కోసుకోవాలి. మాకు 10 ఎకరాలు ఉన్నదా బాబు? 10 ఎకరాలు కాదు, 20 ఎకరాలు. నేను ఫస్ట్ చెప్పినా మాకే రావాలి. ఫస్ట్ చెప్పినా మాకే రావాలి. మీ ముందు ఫోన్ చేసినామమ్మా, ఫోన్ చేసి మళ్ళీ పోయి కలిసి వచ్చినాం. మేము కూడా కలుస్తాం, రోజు పోతాను. మరి ఎప్పుడు వస్తాడు? వీళ్ళు వెళ్ళేంత అద్దావా? ముదిగాలు వాళ్ళదో మీదో కోద్దాం. రాజు చెప్పాను రాజు ముసలి దాని కోద్దాం. వాళ్ళు వయసు ఉన్నారు, గాడిపోని వచ్చి వాళ్ళు చదువుకుంటారు. ముసలి చదువుకుంటారు. మాటిను ముసలి దాన్ని కోసి పత్తాం మీద కొత్తాం. నువ్వు అంతా ఒక్కసారి అరే నీ అబ్బాయి వీళ్ళు ఏమన్నా బట్టి నువ్వు ఏమన్నా ఎవరికి కావాలరా? నేను మాదే కోయాలి. నీ ఇద్దరికి పొర్రా, నీ వేటు నీ పోతా పొర్రా. ఊకుంటాడే మీ ముసలాన్ని పోతా కొంచెం ఓపిక పడరా? అదుర్రా మాకు ఓపిక లేదు, మేము పట్టాం. నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఎంతో అబ్బాను రాజు. పెట్టుకోకూడదు మీరు, జర పుణ్యం ఉంటది. చెల్లప్పుడు అంత మంది అంతా చూస్తాను. మీరు మీకేమన్నా చేయండు, మీరే చేస్తారు. మీకేమన్నా మీ చేను మీదే ఉన్నదా? ఒకటే ముచ్చరా, మీ ఇద్దరికి పోయాం మేము. సప్లై మిషన్ పడుకొని పోతాం. మేము పోయకున్న మంచి చేయాలా? మిషన్ ఖాళీగా ఉన్న మంచి, అట్టిగా ఉన్న మంచి. మేము పోయాం ఏం వేసుకోవాలి. అమ్మ తాగచ్చుడు మిషన్ ముట్టుకోకురా. నన్ను కొట్టు, నీ పడతా. నన్ను కొట్టు, నీ పడతాను. మిషన్ ముట్టుకో. అరే గిదిచ్చు నువ్వు కూలి ఎత్తావు. మా సేడు తిడతాడు. నువ్వు పెట్టుకోను. అరే ఇలాంటి ఉంటే ముందుగా చెప్పాలి. నా అశోకు లొల్లి పెట్టుకునేది కాదు, మీకు అర్థం కాదు. చెప్పాలి. కీనార్లో ఆగిపిస్తే బయట తిప్పుతారు. ఎట్లా అశోకు? రాజు బయట తిప్పు. సూరబాబు రేపు కొద్దాం కానీ ఇలా అశోక్ అని పోదాం. బయట తిప్పు. సూరబాబు రేపు కొద్దాం కానీ ఇలా అశోక్ అని పోదాం. బయట తిప్పు. బయట తిప్పా రాజు. అశోక్ అని పోతుందా? పోలి పోలి ఉన్నదని అర్థం. ఇవాళ రేపు పోపొచ్చాడు. వాడు ఎందుకు ఆపిస్తాడు నీకు? ఇవాళ రేపు న్యాయం లేదు. పురుగుల వాడు సత్తారు, మల్లెలు రాజు
రాని. ఏ అక్క. మన డాక్టర్ నువ్వు ఆగు అని తెచ్చిన మన డాక్టర్ అక్కడ దా, పోతా. ఏ, బండి దా. వాడికి భయపడదు వాడే ఇట్లా మంచిగా